హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 సబ్జెక్ట్ నుండి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యూజింగ్ బీజేటీ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క డెఫినేషన్, అలానే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది 2 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. ఆ 2 మోడ్స్లో ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా కన్సిడర్ చేయాలో కూడా చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యూజింగ్ బీజేటీ సర్క్యూట్ యొక్క వర్కింగ్ చూద్దామండి. అసలు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఫంక్షన్ ఏంటండి? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ amplifies the difference between the two input voltages. That is the function of differential amplifier. ఓకే, ఇక్కడ మీరు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యూజింగ్ బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ చూస్తున్నారు కదా. మీరు ఏ సర్క్యూట్, ఇదే కాదండి, మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్లో మనకు ఒక సర్క్యూట్ ఉంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ రాయాలి. సైడ్ హెడింగ్ పెట్టి కన్స్ట్రక్షన్ రాయాలి. అంటే కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఆ సర్క్యూట్లో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసాము, కనెక్షన్స్ ఎలా ఇచ్చాము, ఎన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసాము, అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కింద వస్తాయి. ఆ కన్స్ట్రక్షన్ రాయండి. తర్వాత ఆ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ రాయాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్న సర్క్యూట్కి మన కన్స్ట్రక్షన్ ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ మనకి ఎన్ని ట్రాన్సిస్టర్ని యూజ్ చేసాము? 2 ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాం. ఓకే, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్స్, దట్ Q1 అండ్ Q2 అని రాయండి. నెక్స్ట్ ఏం రాస్తాము మనం? డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఇన్పుట్ వోల్టేజెస్ అంటున్నాం. అంటే ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి? ఇన్పుట్ సిగ్నల్స్ 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఉంటాయి. ఓకే, అవే ఇక్కడ నేను రాసిన 2 ఇన్పుట్ సిగ్నల్స్, ఇన్పుట్ 1 అని ఇన్పుట్ 2 అని రాశాను కదా. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఇన్పుట్స్. అలానే ఎన్ని అవుట్పుట్స్? 2 అవుట్పుట్స్. ఆ 2 అవుట్పుట్స్ కూడా ఎక్కడ తీసుకున్నాం మనం? కలెక్టర్ టెర్మినల్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఓకే, ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి కదా. ఏంటంటే ఆ 3 టెర్మినల్స్? ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇదేమో ఎమిటర్, బేస్, కలెక్టర్. అవుట్పుట్స్ అనేవి ఎక్కడ తీసుకున్నాం మనం? కలెక్టర్ టెర్మినల్స్ దగ్గర తీసుకున్నాం. ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 2 అవుట్పుట్స్ ఉన్నాయి. బట్ 2 అవుట్పుట్స్ నోట్ చేస్తామా? ఫైనల్గా మనకి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అవుట్పుట్ అంటే ఏమంటాం? V0 కదా. V0 ఈక్వల్ టు ఏం రాస్తాం? డిఫరెన్స్ బిట్వీన్ ద V1 మైనస్ V2 అని రాస్తాం. అంటే అవుట్పుట్ వాటి V0 ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? V1 మైనస్ V2 అని రాస్తాం. అంటే 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్, అంటే సింగిల్ అవుట్పుట్టే అనాలే. V1 మైనస్ V2 అని ఇక్కడ తీసుకుంటాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? 2 పవర్ సప్లైస్ ఉన్నాయి. ఒకటేమో పాజిటివ్ సప్లై ఉంది, ఇంకోటేమో నెగిటివ్ VE అని ఉంది. వీటికి కూడా ఎలా ఉన్నాయి? కలెక్టర్ టెర్మినల్ అనేది దేనికి? సప్లై అనేది కలెక్టర్ టెర్మినల్కి ఇచ్చాము. బట్ దేని ద్వారా ఇచ్చాము? త్రూ RC1 అలానే RC2. అలానే ఇక్కడ చూడండి, ఎమిటర్ టెర్మినల్స్ రెండింటిని కంబైన్ చేసాము. కంబైన్ చేసి దేనికి ఇచ్చాము? ఎమిటర్ రెసిస్టర్. ఎమిటర్ రెసిస్టర్కి ఏం అప్లై చేసాము? నెగిటివ్ సప్లై మైనస్ VE అనేది ఇచ్చాం. అంటే ఇక్కడ మనం ఇలా 2 ఎమిటర్ టెర్మినల్స్ని కంబైన్ చేసాం కాబట్టి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎమిటర్ కపుల్డ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 ఎమిటర్ టెర్మినల్స్ని కంబైన్ చేసాం, అంటే కపుల్ చేసాం కాబట్టి ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఏమనొచ్చు అంటే ఎమిటర్ కపుల్డ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటాం. ఓకేనా? ఓకే, ఇలా ఇంతవరకు కన్స్ట్రక్షన్ రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్, ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది మనకి 4 కాన్ఫిగరేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కెన్ బి యూజ్డ్ ఇన్ 4 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. ఆ 4 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో యూజ్ చేయొచ్చు అంటున్నాం కదా. అసలు ఆ కాన్ఫిగరేషన్స్ దేని మీద డిపెండ్ అయ్యి మనకి వర్క్ అవుతాయి అంటే, మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్స్ మీద, అలానే మనం తీసుకునే అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, 4 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్స్ అండ్ ద వే అవుట్పుట్ ఈజ్ టేకెన్. అంటే అవుట్పుట్ ఎలా తీసుకుంటామో ఆ అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అవుతాయి ఆ 4 కాన్ఫిగరేషన్స్. అసలు ఆ 4 కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే, డిఫరెన్షియల్ ఇన్పుట్, డిఫరెన్షియల్ అవుట్పుట్ ఒకటి, డిఫరెన్షియల్ ఇన్పుట్ సింగిల్ ఎండెడ్ అవుట్పుట్, సింగిల్ ఎండెడ్ ఇన్పుట్ డిఫరెన్షియల్ అవుట్పుట్, సింగిల్ ఎండెడ్ ఇన్పుట్ సింగిల్ ఎండెడ్ అవుట్పుట్. ఇవి ఈ 4 కాన్ఫిగరేషన్స్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఈ 4 కాన్ఫిగరేషన్స్లో యూజ్ అవుతుంది. బట్ మనం మ్యాక్సిమం ఏం యూజ్ చేస్తామంటే, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఎక్కువ యూజ్ చేసేది మనం సింగిల్ ఎండెడ్ అవుట్పుట్. అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది. మనం ఎక్కువ శాతం యూజ్ చేసేది ఆ డిఫరెన్షియల్ యాంప్లిఫైరే. అసలు ఈ సింగిల్ ఎండెడ్ ఇన్పుట్ అంటే ఏంటి, లేదా డిఫరెన్షియల్ ఇన్పుట్ ఆర్ డ్యూయల్ ఇన్పుట్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ అవుట్పుట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ డిఫరెన్షియల్ ఇన్పుట్ ఆర్ డ్యూయల్ ఇన్పుట్ గురించి చూద్దాం. ఓకే, డిఫరెన్షియల్ ఇన్పుట్ ఆర్ డ్యూయల్ ఇన్పుట్ అంటే సిగ్నల్ అనేది మనం 2 టెర్మినల్స్కి అప్లై చేసామనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఏమంటున్నాం మనం? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయని చెప్తున్నాము?
2 ఇన్పుట్స్ ఉంటాయి అన్నాను. ఓకే, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్. సిగ్నల్ అనేది ఈ 2 ఇన్పుట్స్కి అప్లై చేస్తే దాన్ని ఏమంటాము అంటే డిఫరెన్షియల్ ఇన్పుట్ ఆర్ డ్యూయల్ ఇన్పుట్ అంటాం. ఓకేనా, ఒక సిగ్నల్ అనేది ఈ 2 ఇన్పుట్స్కి అప్లై చేస్తే దాన్ని డిఫరెన్షియల్ ఇన్పుట్ ఆర్ డ్యూయల్ ఇన్పుట్ అంటాం. అలా కాకుండా సిగ్నల్ ఆర్ ఇన్పుట్ అనేది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లోని ఒక్క ఇన్పుట్కి అప్లై చేస్తే, అంటే ఇక్కడ చూడండి ఒకసారి సర్క్యూట్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా. ఒక సిగ్నల్ అనేది 2 ఇన్పుట్స్కి అప్లై చేస్తే దాన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ ఇన్పుట్ ఆర్ డ్యూయల్ ఇన్పుట్ అంటాం. అలా కాకుండా సిగ్నల్ అనేది ఓన్లీ ఈ ఒక్క ఇన్పుట్కి అప్లై చేసామనుకోండి, దాన్ని ఏమంటాం? సింగిల్ ఎండెడ్ ఇన్పుట్ అంటాం. ఓకే, ఓన్లీ ఈ ఒక్క ఇన్పుట్కి అప్లై చేస్తే దాన్ని సింగిల్ ఎండెడ్ ఇన్పుట్ అంటాం. మరి డిఫరెన్షియల్ అవుట్పుట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ అవుట్పుట్ అనేది 2 టెర్మినల్స్ దగ్గర తీసుకున్నాం. అంటే ఇఫ్ ద అవుట్పుట్ ఈజ్ టేకెన్ అక్రాస్ ద బోత్ కలెక్టర్ టెర్మినల్స్, ఇక్కడ అవుట్పుట్ 1 అని తీసుకుంటున్నాము, ఇక్కడ అవుట్పుట్ 2 అని తీసుకుంటున్నాం. ఇలా 2 అవుట్పుట్స్ తీసుకుంటే దాన్ని డ్యూయల్ అవుట్పుట్ ఆర్ డిఫరెన్షియల్ అవుట్పుట్ అంటాం. అలా కాకుండా ఓన్లీ ఈ ఒక్క టెర్మినల్ దగ్గరే తీసుకున్నాం అనుకోండి అవుట్పుట్ అనేది, దాన్ని ఏమంటాము? సింగిల్ ఎండెడ్ అవుట్పుట్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్పుట్ అనేది ఒక సిగ్నల్ అనేది 2 ఇన్పుట్స్కి అప్లై చేస్తే దాన్నేమో డిఫరెన్షియల్ ఇన్పుట్ అంటాం. ఓన్లీ ఒక్క ఇన్పుట్కే సిగ్నల్ అప్లై చేస్తే దాన్ని సింగిల్ ఎండెడ్ ఇన్పుట్ అంటాం. అవుట్పుట్ అనేది కలెక్టర్ టెర్మినల్స్ 2 కలెక్టర్ టెర్మినల్స్ దగ్గర తీసుకుంటే దాన్నేమో డిఫరెన్షియల్ అవుట్పుట్ అంటాం. లేదు ఓన్లీ 1 కలెక్టర్ టెర్మినల్ దగ్గర మాత్రమే అవుట్పుట్ తీసుకుంటే దాన్నేమో సింగిల్ ఎండెడ్ అవుట్పుట్ అంటాం. ఆ కాన్ఫిగరేషన్స్ ఏనండి నేను ఇక్కడ రాసింది, 4 కాన్ఫిగరేషన్స్. బట్ మనం మ్యాక్సిమం జనరల్గా యూజ్ చేసేది ఏంటి? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఈజ్ ఆపరేటెడ్ ఫర్ సింగిల్ ఎండెడ్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ ఏంటి? V0 అని రాసాం కదా, అదే సింగిల్ ఎండెడ్ అవుట్పుట్. అంటే ఓన్లీ 1 అవుట్పుట్టే ఉంటుంది. 2 ఇన్పుట్స్ ఉన్నా కూడా అవుట్పుట్ V0 ఎలా తీసుకుంటామని చెప్పాను? V1 మైనస్ V2 అని తీసుకుంటాం. ఇది మీకు ఆ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఇన్ని కాన్ఫిగరేషన్స్లో ఆపరేట్ అవుతుంది, అన్ని కాన్ఫిగరేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు అని మీనింగ్. ఇప్పుడు మనం వర్కింగ్కి వస్తే ఆల్రెడీ మీకు బేసిక్లో చెప్పేసాను ఏమని, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఆ 2 ఇన్పుట్స్ మనం ఇచ్చినప్పుడు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్కి, ఆ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? ఆ 2 ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెన్స్ని యాంప్లిఫై చేస్తుంది అని చెప్పాము. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్పుట్ ఏం అప్లై చేశాను? ఇలా ఒక సైన్సాయిడల్ సిగ్నల్ అప్లై చేశాను. ఈ దేనికి అప్లై చేసాము? బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ Q1కి అప్లై చేసాం. ఓకేనా, ఇన్పుట్ 1 అనేది దేనికి అప్లై చేశాను? బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ Q1కి అప్లై చేశాను. త్రూ దేని ద్వారా? R1 అనే రెసిస్టర్ ద్వారా అప్లై చేశాను. అలానే నెక్స్ట్ ఈ సెకండ్ ఇన్పుట్ కూడా అప్లై చేసాం. బట్ మీకు వేవ్ ఫార్మ్స్ అబ్జర్వ్ చేయండి. మనకి 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటుంది. కామన్ ఎమిటర్ మోడ్లో మనకి ఎంత ఫేజ్ ఉంటుందండి? 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటుంది. అదే కామన్ మోడ్ అయితే చెప్పాను కదా ఇన్ ఫేజ్లో ఉంటాయి. అదే డిఫరెన్షియల్ మోడ్ అయితేనేమో 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ అని. ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు ఇన్పుట్ అనేది ఎప్పుడు ఈ బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ Q1కి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది యాంప్లిఫై చేసి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఆ అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది? ద అవుట్పుట్ ఈజ్ కలెక్టెడ్ అక్రాస్ ద కలెక్టర్ టర్మినల్. ఇక్కడ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది యాంప్లిఫై చేసి ఇన్వర్టెడ్ అవుట్పుట్ అంటే ఆపోజిట్గా అంటే 180 డిగ్రీస్ ఫేజ్తో మనకు అవుట్పుట్ అనేది కలెక్టర్ టర్మినల్ దగ్గర డిస్ప్లే అవుతుంది. అలానే ఇక్కడ చూడండి సెకండ్ ఇన్పుట్ అనేది ఎలా ఇచ్చాము? ఇలా ఇచ్చాం. అంటే ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఫేజ్ ఎలా ఇస్తే ఇప్పుడు దీనికి రివర్స్ రావాలిగా, ఇన్వర్టెడ్ రావాలి. అంటే ఇక్కడ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ని యాంప్లిఫై చేసి దెన్ దట్ అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్ ఎట్ కలెక్టర్ టర్మినల్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ Q2. అప్పుడు ఎలా వస్తుంది అవుట్పుట్? ఇచ్చిన సిగ్నల్కి 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్లో వస్తుంది. అంటే మీకు అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ ఇన్పుట్ ఇలా ఇచ్చిన అవుట్పుట్ ఎలా వస్తుంది? 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంది. అలానే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్కి 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ 1 వచ్చింది, అవుట్పుట్ 2 వచ్చింది. బట్ V0 ఈక్వల్ టు ఏమని చెప్పాను? డిఫరెన్షియల్ అవుట్పుట్ V0 ఈక్వల్ టు AD ఇంటూ
V1 minus V2 అంటే AD is the differential gain. నెక్స్ట్ V1 minus V2 ఫైనల్గా డిఫరెన్షియల్ అవుట్పుట్ V0 ఈక్వల్ టు ఇదండి. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి పాజిటివ్ సప్లై ఇచ్చాము, అలానే నెగిటివ్ సప్లై ఇచ్చాము. బట్ ఇక్కడ మనకి ఏదైతే సిగ్నల్ బేస్ ఆఫ్ దట్ Q1కి అప్లై చేసామో కరెంట్ కూడా ఫ్లో అవుతుంది కదా, అది ఎమిటర్ టర్మినల్లో ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని IE1 అని రిప్రజెంట్ చేసాము. అలానే సెకండ్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ టర్మినల్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీనేమో IE2 అని రిప్రజెంట్ చేసాం. ఈ IE1 IE2 టోటల్ కరెంట్ అనేది దేనిలో ఫ్లో అవుతుంది, ఎమిటర్ రెసిస్టర్లో ఫ్లో అవుతుంది. టోటల్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఎమిటర్ రెసిస్టర్ RE. ఇది దేనికి ఇచ్చాము, నెగిటివ్ సప్లై. అంటే మొత్తం ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ ఏంటి, ఇలా ఉంది. అలానే ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ ఏముంది, ఇలా ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి, అవుట్ ఆఫ్ ఫేజ్లోనే ఉన్నాయి బట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్లో ఉన్నాయి. ఓకేనా, అవుట్ ఆఫ్ ఫేజ్లోనే ఉన్నాయి కానీ బట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్లో ఉన్నాయి. ఓకే, ఇది మీకు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ సర్క్యూట్ యొక్క వర్కింగ్ అండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్గా ఏం తీసుకోవచ్చు అంటే వెరీ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఒకటి, హై కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, అలానే హై స్టెబిలిటీ, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ కింద రాయొచ్చు. ఇంకా మెయిన్గా ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ హై గెయిన్. ఓకే, టు ప్రొవైడ్ హై గెయిన్ ఇన్ డిఫరెన్షియల్ మోడ్, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.